ఫారెస్ట్ ఉద్యోగాలు అంగడి సరుకులయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులకు సిరులు కురిపిస్తున్నాయి. అధికారులే దళారుల అవతారమెత్తి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. పోస్ట్ కో రేటు పెట్టి హోల్సేల్గా అమ్మేస్తున్నారని టాక్. జిల్లాలో అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాలోని 6 ఫారెస్ట్ డివిజన్లో 215 సహాయక బీట్ అధికారులు, 113 బీట్ అధికారులు, 30 అటవీ విభాగ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఎన్నికల కోడ్తో పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది అటవీశాఖ. ఈ నెల 18న ఫిజికల్ టెస్ట్, 25న రిటన్ టెస్ట్ నిర్వహించనున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైందంటున్నారు అభ్యర్థులు. ముడుపుల భాగోతానికి జిల్లా అటవీశాఖ అధికారులు తెరతీశారని సమాచారం. ఉన్నతాధికారుల అండతో వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఉద్యోగుల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుంటున్నారని సమాచారం. ఆదిలాబాద్, మంచిర్యాల ఆఫీసులో 2 ఉద్యోగులు, నిర్మల్, బెల్లంపల్లి, జన్నార విభాగాల్లోని ఒక్కో ఉద్యోగి నిరుద్యోగులకు వల విసిరినట్లు సమాచారం. ఏబీఓ ఉద్యోగానికి 3 నుంచి 4 లక్షలు, ఎఫ్బీఓకు 4 నుంచి 5 లక్షలు, ఎఫ్ఎస్ఓకు 6 నుంచి 7 లక్షల ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరోపణల్ని అటవీశాఖ అధికారులు లైట్గా తీసుకుంటున్నారు. అన్నీ అబద్ధాలేనని కొట్టిపాడేస్తున్నారు. పరీక్ష ఏర్పాట్లన్నీ జేఎన్టీయూ పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెబుతున్నారు. మొత్తం ప్రక్రియ అంతా జేఎన్టీయూ వారి ద్వారా రైట్ ఫ్రమ్ అప్లికేషన్ రిసీట్ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ వరకు పేపర్ కరెక్షన్, పేపర్ సెట్టింగ్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అదంతా వాళ్ళే చేస్తారు. దీంతో అవకతవకలు జరుగుతున్నది ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అవాస్తవము. దాంట్లో ఎలాంటి బలం లేదు. ఎందుకంటే అటవీ శాఖకు ఈ ఎగ్జామ్ ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్నతాధికారులు ఎంత చెబుతున్నా బేరాలు జరిగిపోతున్నాయని ఉద్యోగార్థులు పరేషాన్ అవుతున్నారు.